యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సుమిత్ర, మీరు బయటకు వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి? చావైనా బ్రతకైనా మీతోనేనండి. సుమిత్ర, ఏంటండి? రాత్రి నన్ను వదిలి బయటికి వెళ్ళాలని నీకెందుకు అనిపించలేదు? రాత్రి చెప్పాను కదండి, చావైనా బ్రతకైనా మీతోనేనని. జరగరానిదేమైనా జరుగుంటే నాతో పాటు నువ్వు, పెదబాబు, దివ్య, చారుకేశ ప్రాణాలతో మిగిలేవారు కాదు కదా. అలా జరుగుండేది కాదండి. మీరు మంచివారు కాబట్టి మనకు మంచి జరిగింది. నీకున్న జ్ఞానం భువన వాళ్ళకి లేకుండా పోయింది. నన్ను ఇక్కడ ఉన్నపళంగా వదిలేసి ప్రాణాలు కాపాడుకోవటం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. లేదండి, బయటకు వెళ్ళమని వాళ్ళకి నేనే చెప్పాను. అబద్ధాలు చెప్పకు సుమిత్ర. ఎవరేమిటో నాకు బాగా తెలుసు. వాళ్ళని అపార్థం చేసుకోకండి. ప్రాణభయం అలాంటిది. మరి మీవి కూడా ప్రాణాలే కదా. మీరే మా ప్రాణం అండి. ఎలా సుమిత్ర? నీకు, పెదబాబుకి, దివ్యకి నా మీద అసలు కోపమే లేదా? కోపం ఎందుకండి? నిన్ను కాదని భువనని పెళ్లి చేసుకున్నాను. నిన్ను పని మనిషిలా చూశాను. స్టోర్ రూములో పెట్టాను. బయట ప్రపంచానికి నువ్వు నా భార్యవి అన్న విషయమే దాచిపెట్టాను. ఇంత చేసిన నా మీద నీకు కోపమే రావట్లేదా సుమిత్ర? మొన్న నాకు ఆరోగ్యం బాగోకపోతే నన్ను చూసుకుంది కూడా మీరే కదండి. నన్ను మీ దగ్గర ఉండనివ్వడమే మీరు నాకిచ్చే గౌరవం. అదే నాకు గొప్పవరం. నా ప్రాణాలు పోయేంత వరకు నేను మీ దగ్గర ఉండటమే నా అదృష్టం. నువ్వైతే సరే. ఇంట్లోంచి వెళ్ళిపోమని పెదబాబుని బాధ పెట్టాను. ఇంటికి మధ్యలో గీత గీసి దివ్యను అవమానించాను. మనకు కావలసిన వాడైన చారుకేశని అనరాని మాటలు అన్నాను. ఇంత జరిగినా కూడా వాళ్ళు రాత్రి నా కోసం ఉండిపోయారు. నేనంటే వాళ్ళకు కోపమే లేదా సుమిత్ర? హర్ష మీ కొడుకండి. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. మిమ్మల్ని నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడు? దివ్య బంగారం అండి. మనమంటే చాలా ఇష్టం. చారుకేశ దివ్య స్నేహితుడు, నమ్మిన బండు, విశ్వాసం కలవాడు. వాళ్ళకి మీరంటే ఎంతో గౌరవం. మీ మంచితనాన్ని వాళ్ళు నమ్మారు. నన్ను క్షమించు సుమిత్ర. అయ్యో, ఇన్నాళ్ళు నేను న్యాయశాస్త్రంలో పండిపోయాను. మంచివాళ్ళెవరో, చెడ్డవాళ్ళెవరో, దోషులెవరో, నిర్దోషులెవరో కంటి చూపుతో చెప్పగలను అనుకున్నాను. కానీ మన ఇంట్లోనే నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేకపోయాను.
నన్ను మిమ్మల్ని కాపాడింది నా మంచితనం కాదు సుమిత్ర, నీ నమ్మకం, నువ్వు చేసిన పూజలే కాపాడాయి. ఇన్నాళ్ళు నిన్ను కష్టపెట్టాను సుమిత్ర, అర్థం చేసుకోకుండా ఇంతకాలం బాధ పెట్టాను. నన్ను క్షమించగలవా? అలా అనకండి. మీ వల్లే నేను బ్రతుకున్నాను. మీకెప్పుడు నేను రుణపడి ఉంటాను. సుమిత్ర, ఇప్పటి వరకు నేను ఏమీ నీకివ్వలేదు. ఇప్పుడు ఇవ్వాలనుంది. ఏం కావాలో అడుగు. నాకేమొద్దండి. మీరు నాకు అన్నీ ఇచ్చారు. నాకే లోటు లేదు. అబద్ధం చెప్పకు సుమిత్ర, నీ మనసులో ఏదో కోరిక ఉండే ఉంటుంది. అడుగు. వీలు చూసుకుని ఇంటి మధ్య ఆ అడ్డుకెత్తని చెరిపేయండి. హర్షబాబుని, దివ్యని, మంగని దగ్గరికి తీసుకోండి. అందరం కలుసుందాం. అదొక్కటే నా కోరిక. ఈ కోరిక మిమ్మల్ని బాధ పెడితే అలా చేయొద్దులేండి. మీ ఇష్ట ప్రకారమే చేయండి. ప్రసాద్తో ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదా? టైం చూసి మాట్లాడతాను. తను మనసు మారక ముందే మాట్లాడాలి. ఏంటి డాడీ ఇది? ఇది మన స్కూల్ ప్లానింగ్ బంగారం. ఇదిగో ఇది ఎంట్రన్స్, ఇవి క్లాస్ రూమ్స్, ఇదిగో ఇది లైబ్రరీ, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. మరి ప్లే గ్రౌండ్ ఎక్కడా? అది మర్చిపోతానా? ఇదిగో ఇక్కడుంది. మన స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు డాడీ? మీరేనా? కాదు బంగారం, మమ్మీ. అయ్యో, ఆ స్కూల్లో నేను టీచర్ కూతుర్ని. మన స్కూల్లో ప్రిన్సిపల్ కూతుర్నా? పేరుకే మమ్మీ ప్రిన్సిపల్, మొత్తం స్కూల్ నీదే బంగారం. ఏమండి, పొద్దున ఎక్కడికి వెళ్ళారు మీరు? సార్ సార్ నేను చెప్తాను సార్. మంగమ్మ, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమేం చారుకేసా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి కదా? లేదు సార్, ఆఖరి గండం ఇంకా ఉంది. ఈ ఇంట్లో ఒకరికి ప్రాణహాని జరగబోతుందట. అంటే మాతాజీ చెప్పిన మూడో విషయం ఇంకా మిగిలే ఉంది. అవును సార్, ఈరోజు తెల్లవారుజామున ఆ మాతాజీ దివ్యమ్మ కల్లోకి వచ్చి హెచ్చరించారట. ఎందుకైనా మంచిదని ప్రొద్దుటే దివ్యమ్మ, నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడైని వాడి మనుషుల్ని 2 రోజులు హౌస్ అరెస్ట్ చేయించి వచ్చామండి. వాడి వల్ల ఈ 2 రోజులు మనకి ఎలాంటి ప్రమాదం ఉండదండి. దేవుడే తప్ప మనకు వేరే శత్రువులు ఎవరు లేరు కదా చార్కేసా? ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలియదు కదా సార్. అస్సలు ఇంట్లో ప్రాణపాయం ఎవరికుంటుంది? నాన్నకా, అమ్మకా, పిన్నికా, లేక దీపుకా, కుమారికా, ఆంటీకా, అంకుల్కా, మంగకా, దివ్యగారికా, లేక నాకా? తెలీదు సార్.
అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నామండి. చారుకేశ వెళ్దాం పదా. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? స్వామీజీ దగ్గరకండి. మాతాజీ ఎక్కడుంటారో తెలియదు. అందుకే చారుకేశకి తెలిసిన స్వామీజీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తున్నాము. ప్రాణాపాయం ఎవరికో తెలిస్తే జాగ్రత్త పడొచ్చు కదా. అయితే నేను కూడా వస్తాను, పదండి. లేదండి, మీరింట్లోనే ఉండాలి. ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా అందరినీ జాగ్రత్తగా చూడాలి. మీరు చెప్తేనే వింటారు. పిన్ని వాళ్ళు వింటారా? వినేలా చెయ్యండి. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. మాతాజీ చెప్పిన గండం గడిచిపోతుంది. హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఈ గండాలేంటో. ఆవిడ చెప్పిన 2 జరిగాయి కాబట్టి 3వది తప్పకుండా జరిగే అవకాశం అయితే ఉంది. ఆ గండం ఎవరిని బలి తీసుకోబోతుందో ఏంటో. మీరు ధైర్యంగా ఉండండి. స్వామీజీ ఏదో ఒక పరిష్కారం చెప్పకపోరు. ఆపై దేవుడున్నాడు. ఇంట్లో వాళ్ళు జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త అండి. మమ్మల్ని సేఫ్గా ఇంట్లో ఉంచి మీరు బయటకు వెళ్తున్నారు. దివ్యమ్మ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను సార్. దివ్యమ్మకి ఏమీ కాదు సార్. మీరు రండి దివ్యమ్మ. వెళ్ళొస్తానండి. అలాగే. ఏంటి సిస్టర్, బావగారు ఆ ఉద్దేశంలో ఉన్నారా? అన్నయ్య గారు ఇంటి మధ్యలో గీతను చెరపబోతున్నారా వదినా? అంటే ఇంటి బాధ్యతలన్నీ డాడీ అన్నయ్యకి అప్పగించబోతున్నారమ్మా? మరి మా ఆయన పరిస్థితి ఏంటత్తయ్యా? ఏముంది, మీ నాన్న పరిస్థితే మీ ఆయన పరిస్థితి. అంటే అంకుల్ నేను ఫైజుమా జుబ్బా వేసుకుని తిరగాలా? నువ్వింత తెలివి తక్కువ వాడివి కాబట్టే డాడీ దగ్గర హర్ష మార్కులు కొట్టేస్తున్నాడు. మీరు తెలివైన వాళ్ళు కదా సిస్టర్, మీరే ఏదైనా చేసుండొచ్చుగా. ఇక నేను చేయడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. అలా అంటే ఎలా వదినా? మీరు అన్నయ్య గారితో మాట్లాడాలి. ఏమని మాట్లాడను? జరగాల్సిన నష్టమంతా నిన్న రాత్రే జరిగిపోయింది. ప్రసాద్ మనసు మారిపోయింది. సుమిత్రక్కను, హర్షను, దివ్యను తెగ పొగడేస్తున్నారు. ఇంటి మధ్యలో గీత చెరిపేయమని, అంతా కలిసే ఉందామని అక్క కోరని కోరిక కోరింది. ప్రసాద్ ఆ కోరికని నెరవేర్చేలా ఉన్నాడు. ఇక నేనేం చేయలేను. నా కన్స్ట్రక్షన్ డబ్బులు కూడా ఇప్పించలేవమ్మా? ఇప్పుడు వెళ్ళి నేను డబ్బులు అడిగితే ప్రసాద్ నా మొహం మీద ఉమ్మేస్తాడు. కన్స్ట్రక్షన్ ఆగిపోతే నష్టం వస్తుంది అత్తయ్య. బ్యాంక్లో లోన్ కూడా రాదంట. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. నా వల్ల ఏమీ కాదు. మీ చావు మీరు చావండి. ప్రసాద్ పక్కన నా ప్లేస్ ప్రమాదంలో పడింది. నా చావు నేను చేస్తాను. మామ్ ఎలా అనేసిందండి అంకుల్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ బిల్డింగ్ ఎలా కంప్లీట్ చేయాలి? అంతా మీ వల్ల అంకుల్. నైట్ అనవసరంగా నన్ను బయటికి తీసుకెళ్లారు. చిచి, ఏమండి ఏమండి? వియ్యపురాలిలా చేతులెత్తేసింది ఏందయ్యా? నిజంగానే మనం తప్పు చేశామా? బాంబు పేర్లేదు కాబట్టి అందరూ మనల్ని తప్పుపడుతున్నారు. పేలుంటే వాళ్ళు పోయేవాళ్ళు, మనం మిగిలేవాళ్ళం. మనల్ని మెచ్చుకునేవాళ్ళు. మన దురదృష్టం అలా జరగలేదయ్యా. ఇప్పుడేం చేద్దాం? అన్నయ్య గారు ఇంటి మధ్యలో గీతను చెరిపేసి ఆస్తంతా హర్షబాబుకి అప్పగిస్తే మన కూతురు అల్లుడు పరిస్థితి ఏందియా? మన పరిస్థితి ఏంది? ఏముంది, జోలె పట్టుకుని అడుక్కోవడమే. అంటే
భిక్ష వెతుకొని మమ్మల్ని పోషిస్తావా? ఆ? అంటే అప్పుడు కూడా నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషించాలా? ఏ నీకు అడుక్కోవడం రాదా? నువ్వుండగా నేను అడుక్కుంటే ఎలా ఉంటుందయ్యా? నువ్వెక్కడ దొరికేవే నాకు? గొప్ప కూతురు, గొప్ప అల్లుడు, గొప్ప వెయ్యపురాలు సరిపోయారు అందరికి అందరూ. మనం అడుక్కు తినే పరిస్థితి రాకూడదంటే ఒక దారుంది. వియ్యంకుడికి నోరు, కాళ్ళు, చేతులు పని చేయకుండా పోవాలి. అంటే ఆయనకి పక్షవాతం రావాలి. దుక్కలా ఉన్నాడు, ఆయనకెందుకు పక్షవాతం వస్తుంది? అది రాదే, మనం రప్పించాలి. అల్లుడికి, కుమారికి, వియ్యపురాలకి తెలియకుండా మనం ఈ పని చేయాలి. అప్పుడు ఆస్తి ఎటుకు పోదు, మనం అడుక్కోవాల్సిన పని ఉండదు. నీ ఐడియా బాగుంది, కానీ నాతో చెప్పకుండా నువ్వే అమలు చేయొచ్చు కదా. బుద్ధి తక్కువై చెప్పానే. నేనే వియ్యంకుడికి పక్షవాతం వచ్చి ఏర్పాటు చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో, నమస్తే స్వామి. శాపం కారణంగా మీ అమ్మాయికి ప్రాణగండం ఉన్న విషయం వాస్తవమేనమ్మా. కానీ ఈ 2-3 రోజుల్లో ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదు. ఖచ్చితంగా చెప్తున్నారా స్వామి? చిన్నపిల్ల విషయంలో అబద్ధం ఎలా చెబుతానమ్మా? అయితే మా మంగమ్మకు ప్రాణహాని లేదన్నమాట. మరెవరికి ఉంది స్వామి? ఎవరికి ఉండటం ఏంటి? ఈ 2 రోజుల్లో మా ఇంట్లో ఒకరు చనిపోతారని ఒక మాతాజీ చెప్పింది స్వామి. ఆవిడ ఇంకో 2 విషయాలు కూడా చెప్పింది. ఆ 2 కూడా జరిగాయి. ఇది కూడా జరుగుతుందేమోనని భయంగా ఉంది. రాబోయే 3 రోజుల్లో నీ కుటుంబంలో 3 విషయాలు జరగబోతున్నాయి. మొదటిది మంచి విషయం. మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. మీ ఇంట్లో ఒకరికి చావుగండం అలాగే ఉంది. ఈ ఉదయం ఆ మాతాజీ నా కలలో కనిపించి ఖచ్చితంగా ప్రాణహాని జరుగుతుందని హెచ్చరించింది. ఇంట్లో ఎవరికి ఏమవుతుందోనని చాలా భయంతో మీ దగ్గరకు వచ్చాము. మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి స్వామి. ఆ మాత గురించి నేను కూడా విన్నాను. తీర్థయాత్రలు చేస్తూ సంచార జీవితం గడిపే లోకమాత ఆవిడ. ఆమె నోటి నుంచి వచ్చిన వాక్కు తప్పదు. కలలో కూడా కనిపించి హెచ్చరించిందంటే ప్రాణహాని తప్పదు. మా ఇంట్లో ఎవరికి ఆపదొస్తుందో చెప్పండి స్వామి. జాతకం చూడకుండా, మనిషిని చూడకుండా ఎలా చెప్పనమ్మా? అంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలా స్వామి? కానీ వాళ్ళందరూ రారు స్వామి. మనుష్యులు రాకపోతే వారి జాతకాలు తీసుకురండి. జాతకాలు కూడా ఇస్తారో లేదో? తప్పదు చారుకేశ.
అందరినీ కాపాడాలంటే ఎలాగైనా జాతకాలు తీసుకురావాలి. మనకి ఎక్కువ టైం కూడా లేదు. స్వామి, జాతకాలు చూస్తే ఎవరికి ప్రాణగండం ఉందో తెలిసిపోతుందా? సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. తెలిసే అవకాశం ఉంది. ఎవరికి గండం ఉందో తెలిస్తే మీరు కాపాడతారు కదా స్వామి. ముందైతే అందరి జాతకాలు తీసుకురండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే స్వామి. పద. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజంరా హర్ష, మీ నాన్నగారు ఇంటి మధ్యనున్న గీతం చెరిపేసే ఆలోచనలో ఉన్నారు. రాత్రి ఆయనతో మనమందరూ ఉన్నందుకు ఎంతగానో ఆనందపడ్డారు. నా పెద్ద బాబు అని 10 సార్లు అన్నారు. దివ్యని చారుకేశని కూడా మెచ్చుకున్నారు. త్వరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయి రా హర్ష. అందరూ కలిసుండే రోజు రాబోతోంది. మీ నాన్నగారి మనసు మారుతుంది. అంతా దేవుడి దయ. ఏంటి హర్ష, ఇంత మంచి వార్త చెప్పినా నీలో సంతోషం లేదు? అవును, దివ్య ఎక్కడా? తను చారుకేశ బయటకు వెళ్ళారమ్మా. ఎందుకు? మన ఇంట్లో సమస్య ఇంకా తీరిపోలేదమ్మా. ఇంట్లో ఒకరికి ప్రాణహాని ఉందని దివ్యకు మాతాజీ చెప్పిందమ్మా. ఆవిడ చెప్పిన 2 విషయాలు జరిగాయి. మూడోది కూడా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఎవరికి ప్రాణహాని హర్ష? తెలీదమ్మా. అది కనుక్కుందామని దివ్య చారుకేశలు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లారు. పాపం దివ్య చారుకేశలు మొన్నటి నుంచి చాలా కష్టపడుతున్నారమ్మా. ప్రాణహాని మీ నాన్నగారికి అయితే కాదు కదా? ఈ ఆకుపసరు 5-6 చుక్కలు పాలలో కలిపివ్వండి. తాగిన కాసేపటికి నోరు, కాలు, చెయ్యి పడిపోతాయి. ఆయనకి ఏదైనా అయితే నేను బ్రతకలేనురా. ఆయనే నా ప్రాణం. ఈ పసరు వల్ల ప్రాణాలేం పోవుగా? పెద్ద ఆయన అంటున్నారుగా, పక్షవాతం వచ్చి గుండాగినా ఆగిపోవచ్చు, చెప్పలేము. మీ నాన్నగారిని కాపాడుకోవాలిరా హర్ష. ఆయన లేకపోతే మనమందరూ అనాథలం అవుతాం. నాన్నకేం కాదమ్మా. ప్రాణహాని నాన్నకి అని కన్ఫామ్గా తెలియదు కదా. ఆయన ప్రాణాలు పోతే నా జవాబుదారీ కాదు. మీరు మందరిగారు, నేను ఇచ్చాను, అంతే. ఈ పసర ముందు తాగాక వియ్యంకుడు గుటుక్కుమంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది. నేను దొరికిపోను కదా. ఆ మాతాజీ ఎవరు చెప్పరా హర్ష? వెళ్ళి కాళ్ళ మీద పడతాను. నా ప్రాణాలు తీసుకుని ఆయన్ని వదిలేమంటాను. ఎవరి ప్రాణం పోతుందో ఆవిడ కూడా తెలియదమ్మా. తెలిస్తే దివ్యకు చెప్పేది కదా. పైగా ఆవిడ ఈ ఊళ్ళో కూడా లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? మందు కావాలా వద్దా? కావాలి, కానీ ప్రాణం పోకూడదు. కష్టం. ఈ మందు పవర్ అలాంటిది. అయితే పక్షవాతం వస్తుంది, లేదా గుండెపోటు వస్తుంది. అక్కర్లేదంటే మందు వెనక్కి ఇచ్చేయండి. కావాలి కావాలి కావాలి. తొక్కలో వియ్యంకుడు ఉంటే ఎంత, పోతే ఎంత. మనకు ఆస్తి ముఖ్యం. నా అల్లుడు, కూతురు ముఖ్యం. మేం వీధిన పడి అడుక్కోకుండా ఉండడం ముఖ్యం. సరే, నేను నీ దగ్గర ఈ పసర మందు తీసుకున్నట్టు ఎవరికి చెప్పకే. నా గురించి కూడా నువ్వు ఎవరితో చెప్పకు. ఆ మనిషి చచ్చినా సరే నా పేరు బయటికి రాకూడదు. భగవంతుడా, నా భర్త నువ్వే కాపాడాలి తండ్రి.
ఏమైంది దివ్య? మంగ గురించి స్వామీజీ ఏం చెప్పారు? మంగకి ఎలాంటి గండము లేదు అని చెప్పారండి. అమ్మయ్యా భగవంతుడా. మరి ఆపద? అదే తెలీదు అత్తయ్య. స్వామీజీ అందరి జాతకాలు చూడాలి అన్నారు. వాటి కోసమే వచ్చాము. అందరి జాతకాలు ఎలాగైనా సరే మీరే అడిగిప్పించండి మేడం. అడగాల్సిన పనులు ఇచ్చారు కేశా. అందరి జాతకాలు భువన బీరువాలో పెట్టింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. హర్ష జాతకం కూడా అక్కడే ఉంది. దివ్య, నీ గురించి స్వామీజీ అడిగావా? నా గురించా? నా గురించి ఎందుకులేండి, నువ్వు కూడా ఈ ఫ్యామిలీలో మెంబరే కదా. అవును దివ్యమ్మ, మీ జాతకం కూడా చూపించాలి కదా. అవసరం లేదులే చారుకేశ, నాకేం కాదు. అలా అనకు. మమ్మల్ని ఇంట్లో సేఫ్గా ఉండమని చెప్పి మీరిద్దరు బయట తిరుగుతున్నారు. మరి మీకేమైనా అయితే వెళ్ళి నీ జాతకం తీసుకురాపు. నేను చారుకేశ స్వామీజీ దగ్గరికి వెళ్తాం. ఆహా లేదండి, మీరు ఇంట్లోనే ఉండాలి. అరే, ఎవరు బయటికి వెళ్లకుండా మీరే చూసుకోవాలి. ఎందుకంటే అది మీ వల్ల మాత్రమే అవుతుంది. వెళ్ళి నా జాతకం తీసుకొస్తాను. నేను నీతో వస్తానంటే దివ్య వినట్లే చారుకేశ. తన జాగ్రత్త. చెప్పాను కదా సార్, దివ్యమ్మ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. దివ్యమ్మకి ఏమీ కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు కూడా జాగ్రత్త చారుకేశ. అలాగే సార్. దివ్య, అత్తయ్య ఇదిగోమ్మా. దీంట్లో అందరి జాతకాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. సరే అత్తయ్య. అమ్మ దివ్య, నువ్వు బయట తిరుగుతున్నావు, జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. మావయ్య గారు బయటికి వెళ్లకుండా మీరే జాగ్రత్తగా చూడండి. సరేనమ్మా. ఏమండి, చిన్నత్తయ్యని మిగతా వాళ్ళని బయటికి వెళ్లకుండా మీరే చూడండి. సరే దివ్య. పద చారుకేశ. ఏమండి ఏడుకొండగా దివ్యమ్మా, ఈయన హడావుడి టెన్షన్ చూస్తుంటే ఈయన మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన గురించి ఆలోచించే టైం లేదులే చారుకేశ. పద మనం వెళ్దాం. ఎంతసేపు యాడికి పోయినావో? వియ్యంకుడికి పక్షవాతం తెప్పించే పసరమందు కోసం వెళ్ళాను. ఇదిగో ఇదే ఆ పసరమందు. ఇది తాగితే గ్యారంటీగా పక్షవాతం వస్తుందా? డౌట్ ఉంటే ఒకసారి తాగి చూడు. ఆ పనేదో నువ్వే చెయ్యి, నాకెందుకో. ఏమే, ఒక్కసారి కూడా నాకు అనుకూలంగా మాట్లాడవా? అసలే నేను టెన్షన్తో చస్తుంటే. మందు తెచ్చావుగా, ఇంకెందుకు టెన్షను? ఇది తాగితే పక్షవాతం మాత్రమే రాదట, మన టైం బాగోకపోతే శాల్తీయే గల్లంతైపోతుందంట. అమ్మో, మరి వియ్యంకుడు చచ్చిపోతాడా? మన మెడకు చుట్టుకుంటుందేమో. వద్దయ్యా, ఎందుకొచ్చిన పీడ? అల్లుడు గారికి వియపరాలకి తెలిస్తే మన పని గోవిందా. అందరికీ తెలిసిపోయి చేస్తావా ఏంటే? మనం కాళ్ళ మీద కాలేసుకుని దర్జాగా ఉండాలంటే వియ్యంకుడికి కాళ్ళు చేతులు నోరు పడిపోవాల్సిందే. ప్రాణం పోతే ఆయన కర్మ. అయ్యో, నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకు తెగించావయ్యా? హత్యలు కూడా మొదలు పెట్టావన్నమాట. నేనన్నా కట్టుకుపోతానా? అంతా నీకోసమేగా. ఇదిగో ఈ పసరు పాలలో కలిపివ్వాలంట. వియ్యంకుడు పాలు తాగుడు, కాఫీ తాగుతాడు. ఆ కాఫీలోనే కలిపివ్వవే. మనం కాఫీ ఇస్తే తాగరు, సుమిత్ర వదిలిస్తేనే తాగుతారాయన. ఓ, ఇదిగో
ఆవిడ కలిపే కాఫీలో ఈ పసరు కలిపేయి. అది కూడా నేనే చెప్పాలా నీకు? సర్లే, వియ్యంకుడు 11:30కి కాఫీ తాగుతాడు. ఓ, ఇంకా అరగంట టైం ఉందన్నమాట. ఏమయ్యో, అన్నయ్య గారు కిందకొచ్చేశారో? పక్షవాతం వచ్చిన వాళ్ళ భలే కూర్చున్నాడే పాపం. ఇక నుంచి బావగారి పర్మనెంట్ పొజిషన్ అదే. చారుకేశ, కాస్త ఫాస్ట్గా పోనీ. వెళ్తున్నానమ్మా.